శానా దినాలైంది. తులం బంగారం ఎప్పుడిస్తారయ్యా? తెలంగాణలో అధికారంలోకి రావడానికి అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, గ్యారంటీల అమలు వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈ పథకాలను అమలు చేయడానికి అవసరమైనంత నిధులు బడ్జెట్లో కేటాయించలేదంటూ ఇప్పటికే భగ్గుమంటోన్న భారత్ రాష్ట్ర సమితి తన పోరును మరింత తీవ్రతరం చేసింది. తెలంగాణ బడ్జెట్ ప్రతిపాదనలపై ఇదివరకే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు విమర్శలు సంధించిన విషయం తెలిసిందే. ఏ ఒక్క రంగానికి సమగ్ర బడ్జెట్ కేటాయింపులేవంటూ ఆయన గతంలో మండిపడ్డారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన గ్యారంటీలకు ఎలాంటి నిధులు కేటాయించలేదని, ఇక వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించినట్టేనని ఆరోపించారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు ఇక గోవింద గోవింద అంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్. 6 గ్యారంటీల ఊసే బడ్జెట్లో లేదని, వాటి గురించి మరిచిపోయినట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వాటికి తిలోదకాలు ఇచ్చిందనేది బడ్జెట్ ప్రతిపాదనలతో స్పష్టమైందని అన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 2,500 రూపాయల ఆర్థిక సహాయం చేస్తామంటూ మహిళలకు హామీ ఇచ్చి వాళ్లతో ఓట్లు వేయించుకుని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు మహిళలు హతాశులయ్యేలా ఈ పథకానికి ఒక్క రూపాయి కూడా కేటాయింపులేవని అన్నారు. వృద్ధులకు ప్రతి నెల 4,000 రూపాయల పింఛన్ కోసం కూడా బడ్జెట్లో నిధులు కేటాయించాలేవని, 500 రోజుల తరువాత కూడా 4,000 పింఛన్ మొత్తం అమలు కావట్లేదని కేటీఆర్ మండిపడ్డారు. ఇక 4,000 రూపాయల పింఛన్ ఇక రాదనే విషయం వృద్ధులకు అర్థమైందని చెప్పారు.